భద్రాచలంలో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. రోడ్డు పక్కన ఉన్న గుడిసెలను అధికారులు తొలగించడంతో నిలువు నీడ లేకుండా పోయింది. కోనవరం రోడ్డు సాయిబాబా టెంపుల్ దగ్గర పూర్ణచంద్రరావు, లక్ష్మి అనే వృద్ధ దంపతులు గత 40 ఏళ్లుగా రోడ్డు పక్కన గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. కూల్ డ్రింక్స్ అమ్ముకుంటూ జీవిస్తున్నారు. అధికారులు అక్కడ మరుగుదొడ్లు కట్టాలని గుడిసె తొలగించడంతో పాపం ఆ వృద్ధులకు నిలువు నీడ లేకుండా పోయింది. జీవనోపాధి కూడా కోల్పోయామని వాపోయారు. కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అది ఎలా ఉంది చెప్పండి, మాట చెప్పండి. అయ్యా, నాకు 40 సంవత్సరాల నుంచి ప్లేస్లో ఉన్నానండి. నాకు 75 సంవత్సరాలు. ఏదో పార్ట్ షాప్ పెట్టుకుని డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అవి పెట్టి అమ్ముతున్నామండి. మాకు కూల్ చేసి వాళ్ళు కూల్ చేసి మీరు పక్కన కొన్ని ఎర్రని పంపిస్తున్నారు. మాకు వెళ్తాకి ఎక్కడ దారి లేదు, మాకు ఇల్లు లేదు, వారికి లేదు, ఏం లేదండి. మా బతికి ఏంటండి, రోడ్డు మీద పడ్డామండి మేము. రోడ్డు మీద పడ్డామండి. మా బతికి ఎలా ఉందండి, మేము మా పరిస్థితి ఏంటండి, ఏం చేయాలి మేము? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ప్లేసు లేదు. మీరు ఏదన్నా మాకు ఏదన్నా దారి చూపిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం.